నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ను తొలగించాలని, అతని ప్లేస్లో వేరే అధికారి నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు కోర్టును ధిక్కరించారని, కోర్టు రూల్స్ని పాటించలేదని ఇష్టానుసారంగా చివాట్లు పెడుతూ ఆయనను వెంటనే తొలగించాలంటూ కూడా సమన్లు విడుదల చేసింది. మాట్లాడదాం ఇదే విషయంపై మనతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు కోర్టు ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని ధిక్కరించడానికి ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఈ విషయాన్ని ఒక రాజకీయ పార్టీ నాయకుడైనా అధికారైనా అందరూ కూడా చట్ట పరిధిలో పనిచేయాలి, చట్టాలను గౌరవించాల్సి ఉంటుంది. చట్టాలకు ఎవరు అతీతం కాదు. కోర్టు చాలా సందర్భాల్లో మందలించే ప్రయత్నం చేసిన బేఖాతరు చేయడం అని అంటే అది చట్టాన్ని వ్యతిరేకించిన అవుతుంది. సహజ న్యాయ సూత్రాలను తప్పకుండా పాటించాలి కదా, ఎవరైనా అధికారి అయినా, ప్రజాప్రతినిధి అయినా, నడిపే ప్రభుత్వమైనా. కానీ ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకి వచ్చింది కాబట్టి ఆయన చర్యలను తప్పుపట్టింది. ఇవాళ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా శిరస వహించాల్సిందే. ఇప్పటికైనా ఆయన ప్రవర్తనలో మార్పు రావాలి, ప్రభుత్వ నిర్ణయాలలో మార్పు రావాలి, ఈ ఏకపక్ష ధోరణి పోవాలి. సో గతంలో ఎన్నోసార్లు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, కోర్టు ఆర్డర్ ఉన్నటువంటి భూములను కూడా ఇష్టానుసారంగా లెక్క చేయకుండా కంచెలు పీకి గవర్నమెంట్ బోర్డులు పాతడం కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి వందల కేసులు ఆయన మీద ఉన్నప్పటికీ కోర్టు కనీసం సమయం ఇచ్చి రావాలి, విచారణకు హాజరు కావాలంటే కూడా హాజరు కాకుండా ఒంటెద్దు పోగట్లా పోవడాన్ని ఎట్లా చూడవచ్చు? ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అలుసుగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి, రంగనాథ్ ఈ ఇద్దరికే ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నట్టు, వీళ్ళిద్దరు మాత్రమే చట్టాలకు అతీతులమైనట్టు, వీళ్ళిద్దరు ఏం తలుచుకుంటే ఏం మాట్లాడుకుంటే అది చెయ్యొచ్చు అన్నట్టుగా ఇంతకాలం వ్యవహరించినట్టుగా అనిపించింది. చాలా చోట్ల పేదలకు సంబంధించినటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు, పేదలు కట్టుకున్న గుడిసెలు కూల్చేటప్పుడు అంత హృదయ విదారకమైన దృశ్యాలు అక్కడ కనపడతా ఉన్నా కూడా కనీసం కనికరం లేకుండా వ్యవహరించిన తీరేదైతే ఉందో, ఈ హైడ్రా మీద వ్యతిరేకత వచ్చింది, అధికారుల మీద వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఓకే, అక్రమ కట్టడాలు ఉన్నాయి అనుకుందాం. అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రభుత్వం దగ్గర ఒక యంత్రాంగం ఉంటుంది. దానికి సంబంధించిన ప్లానింగ్లో ముందు నోటీసులు ఇవ్వడము, తర్వాత సమయం ఇవ్వడము, ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు వాళ్ళు అనుగుణంగా ఉన్నారా లేదా చూడడం, ఒకవేళ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా, చట్టాన్ని అతిక్రమించినా తప్పకుండా వాళ్ళపైన ఒక పద్ధతిలో కేసు తీసుకోవచ్చు. కానీ వీళ్ళ చేతిలో స్వతంత్రమైన అధికారం ఉన్నట్టు పూర్తిగా వీళ్ళు వెళ్ళి కూలగొట్టడం అనేది అది చాలా అన్యాయంగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడినట్టు పరిస్థితి. ఒకవేళ రంగనాథ్కు ప్రత్యేకమైన అధికారాలు ఏమైనా ముఖ్యమంత్రి కల్పించినారా? కల్పిస్తే ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు మాత్రమే ఆయన పాటించడానికైతే అది ప్రజా వ్యతిరేకత అవుతుంది, చట్టాలకు వ్యతిరేకించినట్టు అవుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి అతను, చట్టాలందరికీ సమానమే, అందులో రంగనాథ్ కూడా అది వర్తిస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తన పాపం పండింది, పేదల ఉసురు తగిలింది, అందుకనే కనీసం ఈ రోజైనా హైకోర్టు మా బాధను గుర్తించిందంటూ కూడా పేద ప్రజలు, నెటిజన్లు అందరూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఆయన పాపం పండింది అనుకోవచ్చా? నేను కేవలం రంగనాథ్ మాత్రమే కాదు, ఈ అధికారిలాగా వ్యవహరించినటువంటి ఏ అధికారికైనా ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు. న్యాయస్థానం ఇన్ని సందర్భాల్లో కూడా ఉపేక్షించుకుంటూ రావడం అనేది న్యాయంలో ఆలస్యం జరిగిందనే భావన కూడా ప్రజల్లో ఉన్నది. చాలామంది కోర్టులను ఆశ్రయించినారు, తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడమని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడమని అడిగినారు. కానీ పూర్తిగా ఒక అధికారి అయి ఉండి, రాజకీయ నాయకుడు చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ప్రభుత్వం కూడా పేదల పక్షాన నిలబడాల్సింది పోయి, తర్వాత అర్హులైనటువంటి ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి, ఏది పడితే అది ఎవరికి తోచినట్టు వారు అన్నట్టుగా వ్యవహరించారు. హైడ్రా పనితీరు పైన మొదటి రోజు నుంచి ఇవాళ వరకు అనేక రకాల సందర్భాల్లో కూడా విమర్శలు వచ్చినాయి. వాళ్ళ ప్రవర్తన కూడా విమర్శనాత్మకంగా ఉంది. ప్రభుత్వం ఒక అధికారిని నియమించేటప్పుడు ఆ అధికారికి ఉన్నటువంటి ఎంత మేరకు ఆ విధుల పరిధి అనేది కూడా ఉండాలి. ఈ పరిధిని మించి వ్యవహరించినట్టుగా వీళ్ళది కనపడింది. ఇవాళ కోర్టు ఇప్పటికైనా ఈ రకంగా చర్య తీసుకోవడం, ఈ రకమైన సీరియస్ కావడం ఏదైతే ఉందో, తొలగించమనడం ఏదైతే ఉందో, ప్రజల నుంచి అయితే హర్షాతిరేకలే వినపడతా ఉన్నాయి. మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇందులో కేవలం రంగనాథ్ మాత్రమే దోషి కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము, హైడ్రా పేరుతో అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్, వీళ్ళందరూ కూడా ఇందులో దోషులే. కేవలం ఒకరిని దోషం చేసి మిగతా వాళ్ళంతా ఏదో మంచి వాళ్ళని చూపించే ప్రయత్నం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నష్టపోయింది పేదలు కదా, చాలా కళలు కానీ నిర్మించుకున్న ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత చట్టానికి వ్యతిరేకంగా లేకుండా ఉంటే ఆ రాజకీయాల కక్ష సాధింపులో కూడా కొంతమందిని చేశారనేటువంటి మన పేపర్లలో వార్తలు విన్నాం. కొంతమంది న్యాయవాదులు అయితే అసలు జరిగిన తతంగాన్ని కళ్ళకు కట్టినట్టుగా కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేసినారు.
అంటే కోర్టుకు హాజరు కావాలనే విషయంలో కూడా ఈ అధికారి చాలా సందర్భాల్లో అంటే తనకు ప్రత్యేక అధికారాలు ఉన్నట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారని కూడా కొన్నిసార్లు వచ్చినాయి. చాలాసార్లు మొట్టికాయలు వేసినారు. నేనేమంటున్నానంటే నియంతలాగా వ్యవహరించేటటువంటి నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి అధికారి అయినా ప్రజాప్రతినిధి అయినా ప్రజలు హర్షించరు. ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ప్రజలకు తమ చేతిలో ఉన్న అధికారం ఉపయోగించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేయాలి. కానీ విశేష అధికారాలు ఉన్నాయి కదా అని చెప్పి నియంత పోకడలు పోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఇటువంటి ఫలితాలే వస్తాయి. రెడ్డి బ్రదర్స్ ఎవరైతే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కావచ్చు, ఆయన కావచ్చు, రంగనాథ్ కావచ్చు, వీళ్ళు అనుకున్నటువంటి భూముల జోలికి పోకుండా వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పినటువంటి భూములను ఏ రోజు ముట్టుకోకుండా పేద ప్రజల భూములనే కూర్చారు. చాలామంది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళతో పెద్ద ఎత్తున కూడా సెటిల్మెంట్లు జరిగాయనే ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఉందనుకోవచ్చా? వాస్తవం ఏముంది, అవాస్తవం ఏముంది అనేది న్యాయస్థానం తేల్చాలి. న్యాయస్థానం ముందు ఉన్నటువంటి పిటిషన్లు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని పూర్తిగా పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం. కళ్ళకు ముందు కనపడిన దృశ్యాలు మాత్రం మీకు తెలుసు, మీడియాలో మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వ్యక్తిగతంగా వాళ్ళు ఇండివిజువల్గా కట్టుకునే ఇల్లు కానీ కొన్ని సొసైటీలు అంటే చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న సొసైటీల ద్వారా లేదు, కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి పెద్ద ఎత్తున తెచ్చుకొని కూడా కట్టుకున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నారు, కనీసం వాళ్ళని పుస్తకాలు బయటికి తీసుకుంటామంటే కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఒక రాక్షసుల్లాగా నిర్దాక్షిణ్యంగా చేసిన పాపం ఊరికే పోదు కదా. అంటే వాళ్ళని అప్పటికప్పుడు అంత ఆ క్షణంలో కూల్చాల్సిన అవసరం ఏముంది? అంటే మనకు కూడా చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, ముందు కనీసం సమాచారం ఇవ్వాలి కదా, వాళ్ళకు కొంత గడువు ఇవ్వాలి కదా. ఏం అడవిలో ఉన్నామా? రాక్షస పాలన ఇది. ప్రజల్లో ఉన్నాం కదా, ఇక్కడ నగరం కదా. ఈ నగరంలో ఉన్నవాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఇడ్లీ బండ్లు పెట్టుకునే వాళ్ళు, ఆ పూటకు పని చేసుకుంటే గడిచే వాళ్ళ కుటుంబాలు చాలామంది చంటి పిల్లల్ని వేసుకొని శాపనార్థాలు పెట్టారు. ఊరికే పోతాయి అవి? అది దారుణం కదా. ఈ ప్రభుత్వం ఇందులో భాగస్వామి. ఈ ప్రభుత్వ కనుసన్నలోనే ఈ హైడ్రా నడుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం తప్పిదాల కారణంగా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం సోయి తెచ్చుకొని ప్రజలు చెప్పినటువంటి మాటలు విని ప్రజలకు ఉపయోగపడే వైపుగా ఆలోచనలు చేయాలి. ఒంటెద్దు పోకడలు పోవద్దు. రేవంత్ రెడ్డి సర్కారులో ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది ఉన్నతాధికారులు, హైడ్రా పేరుతోని రంగనాథ్ ప్రజల ఆలోచనలు పట్టించుకోకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం వాళ్ళకు లాభదాయకమైనటువంటి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని మలుచుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేసిన విధానం ఏదైతుందో ఇవాళ కోర్టు నుంచి ఈ రకమైన తిరస్కారం ఇవాళ కోర్టు నుంచి తిరస్కారం ఎదురైంది, రేపు ప్రజల నుంచి తిరస్కారం వస్తుంది. తప్పకుండా ఈ పేద ప్రజలు అవకాశం కోసం చూస్తారు కదా. ఎవరైతే నష్టపోయినటువంటి ప్రజానీకం ఉందో ఆ ప్రజానీకం అంతా కూడా రేపొద్దున ఓటు రూపంలో తీర్పిస్తారు కదా. ఇది రేవంత్ సర్కారుకు చెప్పపెట్టు. రంగనాథ్కి మాత్రమే కాదు, రంగనాథ్లాగే ఇంకెవరైనా వ్యవహరించాలనుకుంటే కూడా ఇది చెంపపెట్టుగానే ఉంటుంది. న్యాయస్థానాన్ని గౌరవించాలి. చట్టం ముందు అందరం సమానమే. అధికారాలను చట్టం లోబడి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు మీకెంత ఉంటాయో ప్రజలకు అంతే ఉంటాయి కదా. ప్రజల హక్కులు కాపాడడానికే కదా ఒక రాజ్యాంగం పెట్టినారు. కానీ ఇష్టారీతిగా వ్యవహరించినారు. ఈరోజు వచ్చినటువంటి తీర్పు అయితే అది సంచలనమా లేదంటే కక్ష సాధింపై పక్కన పెడితే వచ్చినటువంటి తీర్పును శిరస వహించి చెంపలు వేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అటు సర్కారు ఇటు అధికారులు మలుచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో హైడ్రా అనేది హిట్లర్ స్ఫూర్తితోనే నడుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అదే హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ను మరి ఆయనను తీసివేయాలంటే మరి రేవంత్ రెడ్డి కాపాడుకుంటాడా లేదా అంటే ఏం చెప్తారు? హిట్లర్ లాంటి వాడిని మట్టి కనిపించినటువంటి నేల మనం చూసాం, ఆ చరిత్రను కూడా మనం చదువుకున్నాం. ఈ హిట్లర్ లాగా నియంతలాగా వ్యవహరించిన అనేక మందిని ముక్కు నేలకు రాపించి తొక్కితే భూమిలో మళ్ళీ లేవడానికి కూడా కుదరడం లేదు. ఇప్పటికి కూడా కొంతమంది అహంకారంగా వ్యవహరించినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ప్రజలు గట్టి సమయం చూసి తొక్కితే లేవడం లేదు. తెలుసు కదా, మనం చూసాం కదా చాలామందిని. అంటే ఇట్లాంటి అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది, సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు చీత్కరించిన పట్టించుకోలే. మీరు పేదలు గగ్గోలు పెడితే మీకు వినపడలేదు. వాళ్ళ శాపనార్థాలను కూడా మీరు కనీసం కాసేపు విని మీ మనసు ఎక్కడన్నా కరుగుద్దామంటే అది జరగలేదు. చివరికి న్యాయస్థానం ఇవాళ చాలా స్పష్టంగా ఈ జరిగిన పరిణామాలు చూసి 50 సార్లు కోర్టు కట్టండి కాకుండా ఉంటాడండి ఎవరన్నా అధికారి? ఎంత అహంకారం! ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత వెసులుబాటు ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్యుడికి ఎందుకు రాదు?
ఇవాళ సామాన్యులకేమో ఒకసారి అటెండ్ కాకపోతే శిక్ష పడే పరిస్థితి ఉంటుంది. ఇన్నిసార్లు ఎట్లా తప్పించుకుంటాడు అంటే పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, 53 సార్లు కోర్టు ధిక్కరణలకు పాల్పడ్డట్టుగా వినపడతా ఉంది. ఇన్నిసార్లు పడడానికి ఆయనకున్న ధైర్యం ఏమిటి? ఈ ప్రభుత్వం అండ కాకపోతే, ఈ ముఖ్యమంత్రి అండ కాకపోతే ఎట్లా వస్తుంది? సామాన్యుడికి సాధ్యమవుతుందా? ఒక చిన్న స్థాయి అధికారికి సాధ్యమవుతుందా? ఈయన నిజాయితీ పరుడా, లేకపోతే ఈయన మొత్తం ఈయనొక్కడే నిజాయితీని నిలువుటంగా నిలబడ్డా? ఇప్పుడు పేదల పైన కక్ష తీర్చుకునేటట్టుగా వ్యవహరించేటటువంటి మనసు లేని ఏ వ్యక్తి అయినా, వాడు అధికారంలో ఉండనివ్వండి, అధికారి ఉండనివ్వండి, అటు చదువుకున్న చదువు నిరర్థకం. పేదలకు న్యాయం జరగాల. కనీసం ప్రజలకు చిన్న హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం గౌరవించాలనేటువంటి మనసు కూడా ఉండాలి. కనీసం ప్రజల హక్కులు గౌరవించేటటువంటి మనసు కూడా లేకుండా వ్యవహరించినారు. ఒకవేళ ఆయన కాపాడుకోవాలని అనుకుంటే ప్రజలైతే ఆయన్ని కాపాడలేరు. ఇక ఇంతకంటే దారుణం ఉండదు. ఇప్పుడు నిన్న మనం చూసాం కదా, ఒక పెద్ద ఉద్యమం జరిగింది. మొనార్క్ అన్నటువంటి మోడీకే తప్పని దిగి రావాల్సి వచ్చింది. ఇవాళ నిన్న మోడీ వంతు అయింది, రేపు రేవంత్ వంతు అవుతుంది. దిగి రాకపోతే, ప్రజల మాట వినకపోతే నిన్న మోదీ వంతు అయింది. ఇట్లానే వ్యవహరిస్తే రేపు రేవంత్ వంతు కూడా అవుతుంది. హామీలు అమలు చేయకుండా, తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి, తర్వాత హైడ్రా పేరుతోని ఇష్టారీతంగా వ్యవహరించి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కాపాడుకొని నోరు లేని పేదల మీద పడితే తప్పకుండా రేవంతు రేపు నీ వంతు తప్పకుండా ఇది జరుగుతుంది. ఇది ఇస్మాయిల్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే నరేంద్ర మోడీకి పడినటువంటి గతే నీకు పడుతుంది. హిట్లర్ లాగా నువ్వు వ్యవహరిస్తావు, ఆయన ఒక మోనార్క్లా వ్యవహరించాడు, ఎట్టకేలకు దిగి వచ్చి రాజీనామా చేయించాడు. ఈరోజు నీ వంతు వచ్చింది, రేవంత్ నీ వంతు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈరోజు నీ వంతు వచ్చింది, నువ్వు ఆయనను మళ్ళీ ఎవరైతే రంగనాథ్ను కాపాడుకుంటే రేపు నిన్నెవరు కాపాడలేదంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది పేద ప్రజలు ఇళ్లను కూల్చారు, ఎంతోమంది ఉసురు తగిలింది. కాబట్టి ఈరోజు హైడ్రా రంగనాథ్ యొక్క పాపం పండింది. సో ఆయన తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి ఒక నిర్దిష్టమైనటువంటి న్యాయపరంగా మాట్లాడేటువంటి అధికారిని తీసుకోవాల్సిందని కూడా ఇస్మాయిల్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో మరి రేవంత్ రెడ్డి రంగనాథ్ను కాపాడుకుంటాడా, లేకపోతే ఆయన ప్లేస్లో వేరే అధికారిని తీసుకొచ్చి కోర్టు ఆదేశాలను గౌరవిస్తాడా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.